జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఒక దాబాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. మెదక్ జిల్లా మాసైపేట 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న షేరి పంజాబీ దాబాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీనారెడ్డి, ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దాబా హోటల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు దాబాలో అక్రమంగా నిల్వ ఉంచిన హెరాయిన్, మత్తు పదార్థంలో వాడే ముడి సరుకు, పాపిస్ట్రీ 128 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దాబా హోటల్ మేనేజర్ రవీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీనారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ హజం హుస్సేన్, కానిస్టేబుల్ గోపాల్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. రవీందర్ సింగ్ మెదక్ డివిజన్ మేడం సిఐ గారు వీనారెడ్డి, నేను ఎస్ఐ, వీళ్ళ హెడ్ కానిస్టేబుల్ అజం, కానిస్టేబుల్ గోపాల్, కుమార్, ఏ అనిల్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ పి వీనారెడ్డి మేడం సిఐ గారు. అది ఏం లేదంటే ఈయన దగ్గర మాకు ఈ దాబాలల్లా ఇది బుకి అంటే పాపిస్ట్రా పౌడర్ NDPS సబ్స్టెన్స్ అమ్ముతున్నారు. అంటే ఇట్లా లారీ డ్రైవర్లకి వాళ్ళకి అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాబాలో మేము సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాలలో భాగంగా మాకు 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్, దాన్ని 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్ని స్వాధీనం చేసుకున్నాం. ఇదేంటంటే దీన్ని పాపిస్ట్రా పౌడర్ అంటే దీన్ని హెరాయిన్ తయారీకి యూజ్ చేస్తారు యాక్చువల్గా. కాకపోతే ఇంటర్మీడియట్ మధ్యగా వీళ్ళు దీన్ని తీసుకోవడం ద్వారా మత్తు నిషా వస్తుంది. దీన్ని మామూలుగా ఇట్లా వాళ్ళు పొడిలోకి వేసుకొని వాటర్ తాగడము, ఛాయలలో తాగడము దానికి యూజ్ చేస్తారు. ఇది NDPS యాక్ట్ ప్రకారం నేరం ఇది. కాబట్టి ఆయన మీద అరెస్ట్ తీసుకు SHO రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇది దగ్గర ఎట్లాంటి లైసెన్స్ లేదు కాబట్టి ఇది NDPS యాక్ట్ ప్రకారం నేరం. దీనిని తీసుకుపోయి SHO రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. NDPS యాక్ట్ తదుపరి చర్యల నిమిత్తం SHO నర్సాపూర్కి రామాయంపేటకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ రవీందర్ సింగ్ అనే ఈ దాబా రన్ చేసే మేనేజర్ని హ్యాండ్ ఓవర్ అదుపులోకి తీసుకున్నాము. సో మేము రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకేనా? ఏసీ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అధికారులమైన నేను పి వీనారెడ్డి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఏ అనిల్ కుమార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఆజాం హెడ్ కానిస్టేబుల్, గోపాల్ అండ్ ఉమా కానిస్టేబుల్తో ఒక పాపిస్ట్రా పౌడర్ అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం షేక్ ఈ పంజాబ్ దాబాలో జరుగుతుందని వచ్చింది. ఫర్దర్ మేమంతా పంచులను తీసుకొని వెళ్ళి ఆ దాబాని వెళ్తే రవీందర్ పాల్ సింగ్ అనే పర్సన్ ఉన్నారు. సర్చ్ మేము ఇచ్చేసి సర్చ్ చేస్తే అక్కడ మనకు పాపిస్ట్రా పౌడర్ దొరికింది. అది మెజర్మెంట్ చేస్తే 128 గ్రామ్స్ పాపిస్ట్రా పౌడర్ ఉంది. ఫర్దర్ తదుపరి చర్యల నిమిత్తం ఈ పర్సన్ అదుపులోకి తీసుకొని సీజ్ చేసిన పాపిస్ట్రా పౌడర్ని SHO రామాయంపేటలో అప్పగించడం జరిగింది. పాపిస్ట్రా పౌడర్ని మత్తు కలిగించే పదార్థం ఇది. NDPS యాక్ట్ కింద మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.